హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో ఇవాళ రేపు కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితి ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి వారం రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షం, ముఖ్యంగా ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాళ్లు వీగా, ఇక ఆ తరువాత మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ, నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులతో ఈదురుగాళ్లతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. ఇక మధ్యాహ్న సమయంలో మాత్రం తెలంగాణలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ముఖ్యంగా మధ్య తెలంగాణ జిల్లాల మీద ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం అత్యధికంగా ఉండడంతో హైదరాబాద్ నగర ప్రాంతం కానీ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో రానున్నటువంటి 2 రోజుల పాటు వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. చిత్తూరు, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి జిల్లాల్లో రానున్నటువంటి 4 రోజుల పాటు మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.